A and B can complete work in 9 days, while B and C can complete the same work in 18 days. When working together, A, B, C can finish the same work in 8 days. How many days will it take to A and C complete the work? ఇక్కడ A ప్లస్ బి అనే పర్సన్స్ ఇద్దరు కలిపి ఒక పని వర్క్ కంప్లీట్ చేయడానికి 9 days టైం పడుతుంది. B ప్లస్ సికి 18 days టైం పడుతుంది. A ప్లస్ బి ప్లస్ సికి 8 days టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? LCM ఆఫ్ 9, 18, 8 72. టోటల్ వర్క్ అనేది 72. అప్పుడు A ప్లస్ బి ఎఫిషియన్సీ 72/9 అంటే 8 అవుతుంది. B ప్లస్ సి ఎఫిషియన్సీ 72/18 అంటే 4 అవుతుంది. A ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఎఫిషియన్సీ 72/8 అంటే 9 అవుతుంది. ఇక్కడ హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు ఏ అండ్ సి కంప్లీట్ ద వర్క్ అన్నాడు. ఏ ఎఫిషియన్సీ కనుక్కోవాలి, సి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. వాళ్ళిద్దరు కలిపి 72 వర్క్ ఆఫ్ యూనిట్స్ను ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి 9 ఉంది. ఇక్కడ మనం సి కనుక్కోవాలి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి సబ్స్ట్రాక్షన్ చేస్తే అప్పుడు సి వాల్యూ విల్ బి ద 1. అప్పుడు సి ఎఫిషియన్సీ 1 అవుతుంది. అండ్ ఏ వాల్యూ కావాలంటే బి ప్లస్ సి ఎఫిషియన్సీని ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి తీసేస్తే 9 - 4 విల్ బి ద 5. ఏ ఎఫిషియన్సీ 5, సి ఎఫిషియన్సీ 1. టోటల్ ఎఫిషియన్సీ విల్ బి ద 6. టోటల్ వర్క్ 72. 72 బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ సి అనేది 6 కాబట్టి బై 6. 6 1 6 2 12 days టైం పడుతుంది.